మాల్దీవులు భారత్కి గతంలో మంచి అవినాభావ సంబంధాలు ఉండేవి. కానీ ప్రధానిగా మొయిజు ఎప్పుడైతే ఎన్నికయ్యాడో నాటి నుంచి భారత్పై కయ్యానికి కాలు తూగుతోంది. భారత్కు శత్రుదేశమైన చైనాకు వంతపాడుతూ పాలిచ్చే ఆవును కాదనుకొని పనికిరాని దున్నపోతు పక్కన చేరింది. పైపెచ్చు ఇండియన్ ఆర్మీ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. మాల్దీవుల్లో వందలాది మంది భారత సైనికులు ఉన్నారంటూ అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు చేసిన ఆరోపణలను ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ కొట్టిపారేశారు. తమ దేశ భూభాగంలో సాయుధులైన విదేశీ సైనికులు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించలేక మొయిజు ఇలాంటి అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. 100 రోజుల పాలనలో అనేక అసత్యాల ప్రచారాలు చేశారని, అందులో ఇదొకటి అని విరుచుకుపడ్డారు. గతంలో అధికారంలో ఉన్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ వల్లే అనేక మంది భారత సైనికులు దేశంలోకి ప్రవేశించారని ఎన్నికల సమయంలో మొయిజు ప్రచారం చేశారు. ఇదే నినాదంతో ఆయన ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేశారని ఎండిపి తెలిపింది. కానీ ఇండియాతో అలాంటి ఒప్పందాలు కుదిరినట్లు అధికారంలోకి వచ్చాక నిరూపించలేకపోతున్నారని తాజాగా అబ్దుల్లా షాహిద్ అన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోతామనే భయంతోనే మొయిజు పదే పదే అబద్ధాల వల్ల వేస్తున్నారని చెప్పారు. చైనాకు అనుకూల వ్యక్తిగా పేరున్న మహమ్మద్ మొయిజు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి భారత్ మాల్దీవుల మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. తమ దేశంలోని 3 వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వహిస్తున్న బలగాలను మార్చి 10లోగా మిగతా 2 స్థావరాల్లో దళాలు మే 10 నాటికి వైదొలగాలని మొయిజు ఇటీవల వెల్లడించారు. భారత్కి చెందిన 80 మందితో కూడిన సైన్యం ప్రస్తుతం అక్కడ ఉంటోంది. భారత్ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా, విమానాల నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. మాల్దీవులను శత్రువులు ఆక్రమించుకోవాలని చూసిన సందర్భంలో భారత్ను శరణు కోరిందే తడవుగా భారత్ ఆదుకుంది. శత్రుముఖలను అక్కడి నుంచి పంపించి వారికి అన్ని తానై చూసుకుంది. విద్య నుంచి వైద్యం వరకు చాలా విషయాల్లో భారత్ ఆర్మీ అక్కడి వారిని ఆదుకుంటూ వస్తోంది. మాల్దీవులు అనేది దీవుల సమూహం కాబట్టి అక్కడ వైద్యం చాలా ఇబ్బందితో కూడింది. ఒక ద్వీపంలో ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్యం కోసం మరో రాజధాని అయిన మరో ద్వీపానికి తీసుకెళ్లాలి. దీనికోసం భారత వైమానిక దళంకి సంబంధించిన విమానాలు ఉపయోగపడేవి. అక్కడ తాగునీటి కష్టాల సమయంలో విమానాల ద్వారా భారత్ తాగునీటిని పంపించింది. ఇలా చాలా సందర్భాలలో ఆ దీవులను ఆదుకుంది భారత్. కానీ మొయిజు ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత్ని కాదని చైనాను అక్కున చేర్చుకునేందుకు వెళ్లాడు. దీంతో కథ అడ్డం తిరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ అందాలపై ఒక వీడియో చేయగా మాల్దీవుల మంత్రులను విమర్శలు చేశారు. దీంతో ఇండియా బైకాట్ మాల్దీవ్స్ స్లోగన్ అందుకుంది. ఇంకేముంది, చిన్న ద్వీపం ఆర్థికంగా కుప్పకూలిపోయింది. ఇప్పుడు అడుక్కునే పరిస్థితికి చేరుకుంది. భారత్ పెట్టుకున్నందుకు మాల్దీవులు ఘోరంగా దెబ్బతింది. ఆ దేశం దివాలా తీసింది. తమ దేశం ఆర్థికంగా పతనమవుతుందని అప్పులను రీషెడ్యూల్ చేయమంటూ IMF కి రిక్వెస్ట్ చేసింది. చైనాకు $3 బిలియన్ అప్పు ఉంది. దాన్ని వడ్డీతో సహా చెల్లించాలని డ్రాగన్ కంట్రీ డిమాండ్ చేస్తోంది. అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు బాధ్యతలు చేపట్టాక జనవరి నెలలో చైనాకు వెళ్లి వచ్చాడు. అధ్యక్షుడితో పాటు వివిధ నేతలను కలుసుకున్నాడు. ప్రస్తుత రుణాలను వాయిదా వేయడంతో పాటు మరింత సాయం చేయాలని రిక్వెస్ట్ చేశాడు. మొయిజుని అంతగా నమ్మని చైనా ఆదుకుంటామని చెప్పి ముఖం చాటేసింది. పైగా తీసుకున్న అప్పులను వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్కి వెళ్లిన తర్వాత మాల్దీవుల మంత్రులు భారత్తో పాటు ప్రధాని పైన దారుణంగా కామెంట్ చేశారు. దాంతో టూరిజం అంటే చాలు మాల్దీవులకు పరిగెత్తే వాళ్ళు మన వాళ్ళు బైకాట్ మాల్దీవులకు పిలుపునిచ్చారు. సినీ నటులు, క్రికెటర్లు, పారిశ్రామిక దిగ్గజాలు కూడా మాల్దీవులకు వెళ్లొద్దని పిలుపు ఇచ్చారు. చాలా మంది ప్రముఖులు తమ టూర్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. దాంతో మాల్దీవులకు ఇండియా నుంచి వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయింది. అక్కడ టూరిజం ఇండస్ట్రీ దారుణంగా దెబ్బతింది. గతంలో భారత్కి వ్యతిరేకంగా మాట్లాడే మాల్దీవుల సిద్ధాంతకర్త హుస్సేన్ కురూసే ఇప్పుడు తమ దేశాన్ని ఆదుకోవాలని ఇండియాను రిక్వెస్ట్ చేస్తున్నారు. మాల్దీవులను రక్షించేది భారత్ మాత్రమే. ఇక్కడి ప్రజల తరపున ప్రార్థిస్తున్నాను, తలా $1 ఇస్తే మా దేశం అప్పుల బారి నుంచి బయటపడుతుంది అంటూ ట్వీట్స్ పెడుతున్నాడు. ఇదే కుర్సే కొన్ని నెలల క్రితం భారత్ మీ హద్దులో మీరు ఉండాలంటూ ట్వీట్ చేశారు. మీ సైన్యం వస్తే కాల్చి పారేస్తాం, పాకిస్తాన్కు ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలు మాకు సాయం చేస్తోంది, మీ హెల్ప్ అక్కర్లేదంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు నెటిజన్స్ ఆ ట్వీట్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మాల్దీవ్ సెలబ్రిటీ హసన్ ఖురేషీ ఇటీవల ఒక పోస్ట్ చేశారు. ప్రతి ఇండియన్ తమను ఆదుకోవాలని, అందుకు ఒక్కొక్కరు $1 విరాళంగా అందించాలని కోరాడు. దీన్ని ప్రపంచం 2 విధాలుగా చూస్తుంది. భారత్ ని విమర్శిస్తే పుట్టగతులు ఉండవని, భారత్ ని సాయం అడిగాం కానీ ఇవ్వలేదని చెప్పేందుకు. అయినా భారత్ రీసెంట్ గా పెట్టిన అవుట్ అండ్ బడ్జెట్ లో మాల్దీవులకు కూడా నిధులు కేటాయించింది. అయినా ఆ దేశం అడుక్కు తినే స్థాయికి దిగజారిపోయింది. కోరితే భారత్ అన్నం పెడుతుంది, అదే వ్యతిరేకిస్తే వారిని వదిలేస్తోంది. ఒక్కసారి వదిలితే ఆ దేశం అధోగతికి చేరుకుంటుందని పొరుగునున్న పాకిస్తాన్తో పాటు ఇప్పుడు మాల్దీవులకు కూడా తెలిసిపోయింది.